ప్రశాంతి టాపిక్ వచ్చేసి గచ్చిత్రం లేక నీ ఇంటికి వచ్చాను, గచ్చిత్రం లేక నీ ఇంటికి వచ్చాను అని ఈ టాపిక్ని మీ ముందుకు తీసుకొచ్చాను. అసలు గచ్చిత్రం లేక ఎవరింటికి వెళ్ళారు, అసలు ఎవరికి ఏం జరిగిందని ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈ గచ్చిత్రం లేదని నేను ఎందుకు వెళ్తున్నానంటే, తను ఒక అన్న అయినప్పుడు చెల్లెలకి మంచి వచ్చినా చెడు వచ్చినా తల్లిదండ్రులు లేనప్పుడు అన్న ఉన్న ఇల్లు పుట్టిల్లే అవుతుంది. అత్తగారింటికా నుంచి చెల్లెలు వెళ్ళింది నిండు గర్భిణికి. వాళ్ళు 5 నెలలు తీసుకెళ్తారని చూసారు, తీసుకెళ్ళారు. 7 నెలలో తీసుకెళ్ళారు. అత్తగారు ఏం చేసింది, 9 నెలల తొరబడగానే తీసుకెళ్ళి ఒక రోజు నిద్ర చేయనాకని తీసుకొచ్చింది. ఎందుకు వచ్చి వదిన గారు ఉండి ఇప్పుడు ఎందుకు వచ్చిందని అంటే, నిద్ర చేయదు కదమ్మా, మీరు వస్తలేదా, నేనే తింపడానికి వచ్చారని అంటే, అన్నగారు మాట వస్తున్నారు, డెలివరీ మేము ఇక్కడ చేస్తాము, మీరు వదిలేయండి, వదిలేసి డెలివరీ చేశాక తీసుకో. సరే ఉండించుకున్నాక నెలలు నిండిన అమ్మాయిని పంపించారు. అలా అత్తగారు ట్యాబ్లెట్స్ మంచి చెడు అన్నీ చూసుకుంటుంది. మీ ఆవిడ టైంకి అన్నం పెడుతుందో లేదో నువ్వు చూడాలి కదా, అన్నగారికి నువ్వు చూడలేదు. నువ్వు పొద్దున్న డ్యూటీకి వెళ్ళిపోతున్నావు, సాయంత్రం వస్తున్నావు. నీ ముందర ఏ మెరుగని ఎడ్డు పూసలాగా అన్ని ఫ్రూట్స్ అన్నీ పెడుతుంది, నా చెల్లెని బాగా చూసుకుంటుంది. అలా 9 నెలల ఎండింగ్లో వచ్చిన వాళ్ళు 9 నెలలు వచ్చినాక అది 2 రూపాయలు 15 రోజులు గడిచిపోయింది. నొప్పులు వస్తున్నాయి మీ చెల్లెలకి. నొప్పులు వచ్చేటప్పుడు హాస్పిటల్కి వదిన నొప్పులు వస్తున్నాయి అంటే చూడలేదు, పట్టించుకోలేదు. మీ ఆవిడ కూడా ఒక ఆడాలి, నొప్పులు వచ్చినప్పుడు పట్టించుకోకపోతే గట్టిగా రూపాయలకి ఇరుగు పొరుగు వచ్చారు. చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలు వచ్చారు. చిన్నమ్మ పెద్దమ్మ వదిన గారు తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఆ అమ్మాయిని ప్రైవేట్ హాస్పిటల్లో చూపించింది, గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీకి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. గవర్నమెంట్ ప్రైవేట్ డెలివరీ చేశారు. నార్మల్ డెలివరీ అయిపోయిన మళ్ళీ రోజు నుంచి నెక్స్ట్ డే 2-3 డేస్ తర్వాత ఇంటికి పంపించారు. ఇంటికి పంపించేటప్పుడైనా అన్న వదిన గారు చూడనన్నప్పుడు, అత్త మా ఆవిడ చూడదంట, మీ కూడా మీరు తీసుకెళ్ళిపోయినా ఏమైనా ఖర్చులకు నేను డబ్బులు ఇస్తానంటే అయిపోయినా. మీ ఆవిడ చెప్పినట్టు నువ్వు వాళ్ళకి ఇచ్చలేదు, ఇంటికి తీసుకొచ్చాక ఫస్ట్ సారి డెలివరీ అయిన అమ్మాయికి ఏం తెలుస్తుంది, పాలు ఇవ్వడం తెలుస్తుంది, ఇవన్నీ తెలుస్తుంది. అప్పుడు కోపిక పట్టుకుని అమ్మాయి చేసుకుని ఇవన్నీ చేస్తే 11 రోజులు గడుస్తుంది. 11వ రోజు వస్తున్నానే అత్త ఫోన్ చేసి పురుస్నానం అవి చేపియాలి కదా, స్నానం చేపించేద్దాము, మేము వస్తున్నాము అవి ఇవి అంటే, వంటలు గింటలు అని అనేసి ఎలాగో భార్య భర్తకు గొడవ పడి ఎలాగతను ఇరుగు పొరుగు చెప్పి కొంచెం అన్నీ పెట్టుకొని బాలింతకి స్నానం చేపించేసి 11 రోజులు సెలబ్రేషన్ చేసేసినాక అత్తగారిని అప్పుడైనా సరే కానీ నేను వచ్చేస్తాను అత్త అంటే, 11 రోజులే కదమ్మా వచ్చాను అంటే, అప్పుడైనా సరే ఎందుకు మేము బాగానే చూస్తున్నాం కదా ఎందుకు వెళ్ళిపోతున్నావా అని వదిన గారు అని. వద్దు నీకు ఇబ్బంది అవుతుంది, అక్కడ అత్తకు అన్నీ తెలుసు, నీకేం తెలియదు కదంటే, నేను 2 బిడ్డలు కనలేదని వదిన అన్నది. సర్లే మీ అన్న మీ వదిన మాట ఎందుకు కాకూడదని అత్త భర్త అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతే మీరు 11 రోజుల స్థానం అవన్నీ అయిపోయాక 14 రోజుల తర్వాత ఆ అమ్మాయి పాలు ఇస్తుంటే ఆ అబ్బాయికి పాలు అన్నది గొంతుకు అడ్డం పడి కక్కుతూ ఉంటే వదిన అని ఒక బెడ్రూమ్ నుంచి ఇంకో బెడ్రూమ్లోకి పిలిస్తే వినిపించుకోలేదు. డోర్ కొట్టింది, డోర్ తీయలేదంట. డోర్ తీయకపోతే ఆ అబ్బాయి గొంతుకు అడ్డం పడి ఆ బాబు చనిపోయాక ఆమె ఎలా కథలు పుట్టించింది అంటే, మీ కోడలే చంపేసింది, మీ కోడలికి ఇష్టం లేదు, ఎవరితోటే ఎఫ్ఐఆర్ ఉంది నీ కోడలికి అని చెప్పి అత్తలకి అందరికీ చెప్తే ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి తిట్టాక అత్తగారు నమ్మకపోయి తీసుకెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు నడిచింది. నీ ఇంటికి వచ్చి ఉండేందుకు నీ ఆడబిడ్డని నువ్వు అంత బదలం చేసావు, అంత బదలం చేసిందని చేసావు. బిడ్డని చంపుకుంటుందా? 9 నెలలు మోసి 15 రోజులు గడిచాక ఎవరైనా బిడ్డను చంపుకుంటారా? ఆమె రాత బాగాలేదన్నా, తల్లిదండ్రులు లేకపోతే నీ ఇంటికి వస్తే అలాగా నువ్వు మీ పుట్టింటికి వెళ్ళినప్పుడు నీకు ఇప్పుడు అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి ముసలోళ్ళు అయిపోయారు కాబట్టి, మీ అమ్మ నాన్న లేకపోయి నువ్వు మీ వదిన దగ్గరికి వెళ్తే మీ వదిన కూడా నీకు సీట్గా చూస్తే తెలుస్తుందా? ఒక్కసారి ఆలోచించాలి. ఒకరు మీ ఇంటికి వచ్చారు అంటే వాళ్ళకి తినడానికి గతి లేక కాదు,
మనకన్నా తోడుబుట్టిన వాళ్ళు ఉన్నారని. ఆరింట్లో ఉప్పు కారం తింటూ బతకొచ్చు. నీకు బంగారం ఉంటూ ఉండొచ్చు. తనకున్నది మట్టి కుండలోనే తను ప్రశాంతంగా తింటుంది. ఇలాంటి వదిన గారు చాలామంది ఉన్నారు. ఇది రియల్గా జరిగిన టాపిక్. ఈ టాపిక్ కానీ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మన పాత సబ్స్క్రైబర్ అందరూ వచ్చేసేయండి. ఇప్పటికీ మన సబ్స్క్రైబరు 200కి దగ్గరలో ఉన్నారు. అందరు సబ్స్క్రైబర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాంతికంట టాపిక్స్, ఓన్లీ సాంతి టాపిక్స్. ఓకేనా, బాయ్. వీడియోస్ ఈ రోజు నుంచి కంటిన్యూ వస్తూ ఉంటాయి. బాయ్. నా ఫేస్లో ఏదో చేంజ్ అయింది అనుకుంటున్నాను. ఇయర్ రింగ్స్ తీసేసాను, ఇది హోల్స్ పెద్దగా అయ్యాయి. ఓకేనా, బాయ్.